నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం విశాఖపట్నం. తెలంగాణలో హైదరాబాద్లో ఇటీవల 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను విలీనం చేసింది. దీంతో హైదరాబాద్ పరిధి మరింత విస్తరించింది. దీనివల్ల 150 డివిజన్లతో ఉన్న పరిధి దాదాపుగా మూడింతలు పెరిగింది. 2735 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించింది. దీంతో హైదరాబాద్ దేశంలోనే అతి పెద్ద నగరంగా మారనుంది. ఇది నగరాన్ని మెగా సిటీగా అభివృద్ధి చేయడానికి, ఉపాధి అభివృద్ధి పెంచడానికి దోహదపడుతుంది. దాదాపు 2 కోట్ల జనాభాతో హైదరాబాద్ అవతరించింది. 2735 చదరపు కిలోమీటర్లతో దేశంలోనే అతి పెద్ద నగరంగా మారిపోయింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో విశాఖ తన ప్రత్యేకతను చాటుకోబోతుంది. ఒకప్పుడు మారుమూల ప్రాంతం, చిన్న ఓడరేవు, నేడు మహాసముద్రంగా మారుతుంది. ఇది భారతదేశంలోనే పురాతన షిప్ యార్డుకు నిలయం. భారతదేశానికి తూర్పు ప్రాంతంలో ఒక ప్రధాన నౌకాదళ స్థావరంగా ఉంది. విశాఖ రూపురేఖలు భవిష్యత్తులో మారిపోనున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ సిటీ, ఐటీ హబ్, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందడం వంటివి ప్రధానంగా ఉన్నాయి. దీనికోసం ప్రభుత్వం మరియు సంస్థల కొత్త ప్రాజెక్టులు, గూగుల్ వంటి భారీ పెట్టుబడుల ద్వారా నగరం రూపురేఖలు మారేలా ప్రణాళిక చేస్తున్నాయి. మహా విశాఖ దిశగా అడుగులు పడుతున్నాయి. పెందుర్తి, భీమిలి మండలాల్లో మిగిలిన గ్రామాలు, ఆనందపురం, పద్మనాభం మండలాలు జీవీఎంసీలో కలవనున్నాయి. సాధ్యాసాధ్యాలు పరిశీలించి నివేదిక ఇవ్వాలని డిఎంఏకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇవి విలీనం జరిగితే జిల్లా అంతా జీవీఎంసీలోనే కలవబోతుంది. దీంతో మహావిశాఖ నగరం పాలక సంస్థ పరిధి మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. సీఎం చంద్రబాబు నాయుడు నిర్దేశించిన స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికకు అనుగుణంగా 2029 నాటికి విశాఖ నగరాన్ని రూపొందించేందుకు సమగ్ర ఆర్థిక విధానాలు, కొత్త ఆవిష్కరణలపైన దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. జీవీఎంసీ ప్రస్తుతం 682 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. సుమారు 21 లక్షల మంది జనాభా ఉండగా 98 వార్డులుగా విభజించారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ను 20 ఏళ్ల క్రిందట గాజువాక, పెందుర్తి మండలాల్లోని కొన్ని ప్రాంతాలు, మధురవాడ, పిఎం పాలెం, కొమ్మాది పరిసర ప్రాంతాలను కలుపుతూ జీవీఎంసీగా అప్గ్రేడ్ చేశారు. 2011లో భీమిలి, అనకాపల్లి మున్సిపాలిటీలతో పాటు పలు గ్రామాల్లో జీవీఎంసీలో విలీనం చేయాలని ప్రతిపాదించారు. అయితే కొన్ని గ్రామాల నాయకులు అభ్యంతరం చెబుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో విలీన ప్రక్రియ కాస్త ఆలస్యమైంది. రెండు 2020లో అటు అనకాపల్లి, ఇటు భీమిలి మున్సిపాలిటీతో కూడిన జీవీఎంసీని 98 వార్డులుగా విభజించి ఎన్నికలు నిర్వహించారు. ప్రస్తుతం పాలకవర్గం పదవీకాలం 2026 మార్చి 17తో ముగియబోతుంది. ఈ నేపథ్యంలో జీవీఎంసీ ఎన్నికపైన చర్చ మొదలైంది. భీమిలి, పెందుర్తి మండలాల్లో జీవీఎంసీ పరిధిలోకి రాకుండా మిగిలిపోయిన ప్రాంతాలతో పాటు పద్మనాభం, ఆనందపురం మండలాలను కూడా జీవీఎంసీలో విలీనం చేయాలని కోరుతూ పెందుర్తి, భీమిలి ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, గంటా శ్రీనివాసరావులు రాష్ట్ర ప్రభుత్వానికి వేరువేరుగా లేఖలు రాశారు. ఈ అంశాన్ని పరిశీలించాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ డోలా బాలవీరాంజనేయ స్వామికి ప్రభుత్వం సూచించింది. మంత్రి ఆయా ఎమ్మెల్యేల విజ్ఞప్తులను పరిశీలించిన తర్వాత 4 మండలాలను జీవీఎంసీలో విలీనం చేసే అంశానికి సంబంధించి సాధ్యాసాధ్యాలపైన సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మండలాల విలీన ప్రక్రియ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందనే సంకేతాలు కూడా వెలువడ్డాయి. విలీనం జరిగితే జిల్లా మొత్తం జీవీఎంసీ పరిధిలోకి రానుంది. జీవీఎంసీలో కొత్తగా 4 మండలాలు విలీనమైతే వాటి పరిధిలోని 87 గ్రామాల గల సుమారు 4 లక్షల మందిని కలుపుకుని జనాభా సంఖ్య 25 లక్షలు దాటుతుంది. జీవీఎంసీలో 4 మండలాల విలీనం ప్రక్రియ మొదలైతే ఎన్నికల నిర్వహణ ఆలస్యం అవుతుంది. ఐటీ రంగంలో విశాఖను ప్రముఖ నగరంగా మార్చడం సాఫ్ట్వేర్ కంపెనీలు ఆకర్షిస్తోంది.
నగర విస్తీర్ణంలో ఉత్తర దక్షిణ మధ్య తూర్పు పరమర శివారు ప్రాంతాలపైన దృష్టి సారించడం, ఆధునిక స్కై స్క్రాపర్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విశాఖ రూపురేఖలంటే భవిష్యత్తులో ఈ నగరం ఆధునిక టెక్నాలజీ, పర్యాటకం, మెరుగైన మౌలిక సదుపాయాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకోనుంది. విశాఖ భారతదేశ ఎగుమతుల రంగంలో దేశంలోనే 3వ స్థానంలో ఉంది. ఐఐఎం విశాఖపట్నం, ఆంధ్ర విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు కూడా కేంద్రంగా ఉంది. విశాఖలో $15 బిలియన్ పెట్టుబడితో దేశంలో తొలిసారి మరియు అమెరికా వెలుపల గూగుల్ యొక్క అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ మరియు ఏఐ హబ్ ఏర్పాటు అవుతుంది. కూటమి ప్రభుత్వం విశాఖను రాష్ట్ర ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయడం పైన ప్రత్యేకంగా దృష్టి సారించింది. 2047 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. విశాఖపట్నం రాబోయే దశాబ్దంలో ఒక ప్రధాన భారతీయ మెట్రో నగరంగా రూపాంతరం చెందే దిశగా పరుగులు పెడుతుంది. భవిష్యత్ అవసరాలకు, అవకాశాలకు అనుగుణంగా విశాఖ మాస్టర్ ప్లాన్ ఉండబోతుంది. రాబోయే తరానికి విశాఖ అవకాశాల వేదికగా మారనుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.